దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవ, మీకే వేలాది వందనములు ప్రభువా. తండ్రి, మీకే వేలాది వందనములు. ఇదిగో ప్రభా, శనివారం ఆరాధనలో మీరు తోడుగా ఉండండి. పాటలలో అలాగే ప్రభా వాక్య పరిసరాలు తండ్రి అయా జయకరంగా మహిమకరంగా నడిపించండి. తండ్రి, మీకు ఇష్టం మీ పాదలు పట్టుకొని నడిచిన సహాయం దయచేయండి. ఇదిగో ప్రభా, ఇప్పుడు ప్రభా పాట పాడుతుండగా నుండి మీరు నడిపించుకోమని కాపుదల దయచేయండి. చిన్న ప్రార్థన ఆలకిస్తారని నారాయణేసు ప్రెసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము. సృష్టికర్త మూర్తిదాత, సృష్టికర్త మూర్తిదాత, మసుతులకు పాత్రుడా ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే సయ్యా, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, మండలుండి నీలిచ్చినావు. మన్నాను కురిపించినావు, మండలుండి నీలిచ్చినావు. యెహోవా ఈరే చూసుకొనును, యెహోవా ఈరే చూసుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే సయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే సయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే సయ్యా, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము. సృష్టికర్త మూర్తిదాత, మసుతులకు పాత్రుడా ఆరాధనా నీకే సయ్యా, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మూతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు, మూతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే సయ్యా, ఆరాధనా నీకే. అందరం కలిసి ఆరాధనా నీకే సయ్యా, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము. సృష్టికర్త మూర్తిదాత, సృష్టికర్త మూర్తిదాత, మసుతులకు పాత్రుడా ఆరాధనా నీకే సయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా
స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే వాక్య పరిచయకు వెళదాం. వాక్యం మనం చూసినట్లయితే కీర్తనలు 121వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు ఏమంటున్నాడంటే, మన ఆపదల నుంచి కాపాడువాడు ఆయనే. ఏమండి, నువ్వు ఆపదలు పడ్డావు, ఈరోజు ఆపదలు పడితే కాపాడతానంటున్నాడు. ఆపదలు పడ్డావంటే ఈరోజు ఆపదలు పడువాడు ఈరోజు కాపాడగలుగుతాడు. ఏమంటున్నాడు అక్కడ? ఆపదలు పడ్డావేమో ఈరోజు, ఆపదలు పడ్డావంట. ఆపదలు పడ్డావేమో ఈరోజు నువ్వు ఆపదలు పడ్డావు కనుక ఈ సమస్యలను చిక్కుకున్నావేమో. ఆపదలు పడటం అంటే ఆపదలో పడ్డావు, ఆపదల నుంచి నిన్ను కాపాడుతానంటున్నాడు. వా, అలా ఇంకొక మాట అంటూ ఉన్నాడు, నీ ప్రాణముని నేను కాపాడేదను. బా, ఏమండి, ఆపదలో పడితే నిన్ను కాపాడుతానికి ఆయన ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. బిడ్డ, ఈరోజు బాధల్లో ఉన్నావా, వేదనలో ఉన్నావా, ఇబ్బందులు ఉన్నావా, ఇటుకుల్లో ఉన్నావా, చింతిస్తున్నావా, ఈరోజు నువ్వు ఏడుస్తున్నావా, నేను ఓదార్చువాడాయనే, ఆయన కాపాడుతానంటున్నాడు. నువ్వు ఆపదలు నువ్వు పడితే ఈరోజు నిన్ను కాపాడుతానికి ఆయన కాపాడుతున్నా అంటున్నాడు. బా, ఈరోజు నువ్వు ఆపదలో పడ్డావు బిడ్డ, చీకటిలో పడ్డావు. ఈరోజు ఆపదలో పడి చీకటిలో పడి ఇబ్బంది పడుతున్నావేమో. కానీ నా దేవుడు ఏమంటున్నాడంటే, అనేకమైన సమస్యలు ఇబ్బంది పడుతున్నావేమో, అనేకమైన చెప్పరాని వేళ నువ్వు చెప్పుకోనలేక నువ్వు బాధపడుతున్నావేమో. కానీ దేవునికి నువ్వు చెప్పుకో బిడ్డ, దేవునికి చెప్పు నీ బాధ, నీ వేదన చెప్పు యేసుప్రభువు వారికి. నీ వేదన, నీ బాధ, నీ దుఃఖము, నీ వేదన, నీ సమస్య, నీ బాధ, నీ కుటుంబ సమస్య కానీ ఏదైనా కానీ ఎవరు ఎవరికి చెప్పుకోలేక నువ్వు బాధపడుతున్నావేమో. కానీ నా దేవునికి చెప్పుకో. ఈరోజు యేసుప్రభువు వారికి చెప్పుకో, నిన్ను కాపాడుతున్నట్టు ఉన్నాడు. ఈరోజు నీ పిల్లల్ని నేను ఇబ్బంది పెడుతూ ఉన్నారా? ఈరోజు నీ పిల్లలు ఈరోజు నీ మాట వినక నీ ఇష్టానుసారంగా నీ పిల్లలు తిరుగుతున్నారేమో. అదొక బాధలో ఉన్నావా బిడ్డ, చెల్లి, తమ్ముడో? ఈరోజు దేవుడు నీ కొరకు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నీ కొరకు మాట్లాడుతున్నాడు. ఈరోజు మాట్లాడుతున్నాడు కనుక ఈరోజు దేవుడితో పెట్టు, దేవుడితో ప్రార్థన చేయి. ప్రార్థించి వెంబడించో. లోకముపై నువ్వు వెంబడించవు మాకు, లోకస్తులపై నువ్వు స్నేహం చేయి మాకు, లోకస్తులపై నువ్వు ఈరోజు తిరగవు మాకు. నువ్వు లోకస్తులపై నువ్వు ఇష్టానుసారంగా నువ్వు తిరుగుతున్నావేమో. ఇప్పుడైనా బిడ్డలారా జాగ్రత్తగా గమనించు. ఈరోజు దేవుడు నీ కొరకు మాట్లాడుతున్నాడు. ఆపదలు నువ్వు పడితే ఆయన నిన్ను కాపాడుతానికి చూస్తున్నాడు బిడ్డ. ఎందుకంటే నిన్ను తీర్చిదిద్దాలని, ఎందుకంటే నిన్ను తల్లి గర్భములో ఉండగానే ఆయన నిన్ను రూపించాడు, నిన్ను చెక్కాడు ఆయన. ఈరోజు నీకు ఒక రూపం ఇచ్చాడు ఆయన. కనుక ఈరోజు ఆయనకి మనం కృతజ్ఞత కలిగి మనం జీవించాలి. నువ్వు ఎలాగ జీవిస్తూ ఉన్నావు, నీ జీవితాన్ని మార్చుకోండి బిడ్డలారా. ప్రగాణ సంగమా, మంచి మాటలు నీకు అందిస్తున్నారు, నీ ప్రాణాన్ని కాపాడుతానంటుంది. ఈరోజు అనేకమైన వేదనలో, బాధల్లో ఈరోజు రోజు దేవుడు ఎంత కృతంగా దేవుడు మాట్లాడుతుంటాడు. ఈరోజు ఉన్నట్లయితే తమ్ముడు, చెల్లి, నీ హృదయాన్ని మార్చుకొని ఈరోజు నువ్వు ప్రేమించేవాడిగా నువ్వు ఉండు. దేవుణ్ణి ప్రేమించు. లోక స్నేహితులను నువ్వు ప్రేమిస్తున్నాము, దుష్టుని నువ్వు ప్రేమిస్తున్నామేమో, దుష్టుని నువ్వు దగ్గరికి తెచ్చుకుంటున్నావేమో. కానీ దేవుని దగ్గరికి నువ్వు తెచ్చుకో. దేవుని యొక్క గుండెలో నువ్వు గుడి కట్టుకునే బిడ్డలుగా నువ్వు జీవించాలి.
ఏమండి, దేవుని గుండెలను ఉండాలి బిడ్డ. దేవుని యొక్క హృదయములను ఉండాలి. దేవుని యొక్క హృదయంగా నువ్వు మారాలి. ప్రేమ సంఘం ప్రేమ బిడ్డలా, పరిశుద్ధ హృదయంగా నువ్వు మారాలి. ఎప్పుడైతే నువ్వు మారుతావో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు బిడ్డ. ఈరోజు నీకు ఏమీ లేదని నువ్వు బాధపడవు. నువ్వు ఆపదలో పడి ఉన్నావు. ఈరోజు ఆపద అంటే ఏమి తెలుసా? నేను చిన్నతనాన చెప్తూ ఉన్నానండి. చిన్నతనాన మా డాడీ సైకిల్ తొక్కేవాడు. సైకిల్ తొక్కుతూ ఉంటే అటువైపు బైక్ వస్తూ ఉన్నది, ఇటువైపు సైకిల్ వెళ్తూ ఉన్నది. గాలి వస్తూ ఉన్నది, వర్షం వస్తూ ఉన్నది. చినుకులు పడుతుంటే కనపడక ఏమైందంటే ఆ బైక్కు తగిలేసరికి మేము ముగ్గురు ఉన్నాం. నాకు 2 అక్కలు, పెద్దక్క, చిన్నక్క, నేను వెనకాల కూర్చున్నాను. నేను ముందర కూర్చున్నాను, చిన్నక్క పెద్దక్క వెనకాల కూర్చున్నాను. ఏమండి, ముందర కూర్చోబెట్టుకున్నాడు డాడీ. కూర్చోబెట్టుకుని చిన్నగా నడిపిస్తుంటే చర్చి పరిచర్యకే మేము వెళుతూ ఉన్నాం ఆ దినాన. కానీ నా దేవుడు కాపాడాడు. ప్రమాదం నుంచి కాపాడిన దేవుడు ఆయన. బైకు ఇంత కొద్దిలో పోయిందండి, కొద్దిలో. సైకిల్కి దానికి మూడే గ్యాప్, 3 ఇంచుల గ్యాప్. దగ్గరికి కొద్దిలో పోయింది, కొద్దిగుంటే తగిలేది. కానీ నా దేవుడు అక్కడ కాపుదల దయచేసినాడు. ఏమండి, అందుకని దేవుడు ఏమంటున్నాడు అక్కడ 121 కీర్తనలో 7వ వచనంలో, ఈ ఆపదల నుంచి నేను ఆపదల నుంచి కాపాడాడు. అది ఆపత్తి. మనకు ఆపత్తి వచ్చింది, సైతాన్ని ఎదురు వచ్చినప్పుడు దేవుడు అక్కడ చేయి పట్టి మనం దేవుని ఎత్తినాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఒకసారి సపోర్ట్లు కొద్ది దేవుని మేము పడుతాం. ఏమంటే చూసారా, మమ్మల్ని కాపాడాడండి. మా ప్రాణాన్ని ఆయన రక్షించినాడు. ఆ రోజు మాకు ఏమైపోతుందో అని మేము ఉన్నప్పుడు, మేము అక్కడ సతమితం అయిపోతున్నప్పుడు, మాకు తెలియకుండానే మేము ఉన్నప్పుడు కానీ దేవుడు అక్కడ కార్యం చేశాడు. మా కుటుంబాన్ని దేవుడు కాపాడగలిగినాడు. ఈరోజు నిన్ను కాపాడగడటానికి దేవుడు ఈరోజు మాటలు అందిస్తున్నాడు బిడ్డ. ఈరోజు నువ్వు బాధపడమాకు, నువ్వు చింతించమా. ఈరోజు వేదనలో ఉన్నావని, అప్పుల సంస్థలో కూరుకుపోయానని, చీకట్లో ఉన్నానని, నాకు తోడు లేరు, మా బంధుమిత్రులు నాకు సహాయం చేయట్లేరు, నా ఫ్రెండ్స్ నాకు సహాయం చేయట్లేరు, నా ఫ్రెండ్స్ నా దగ్గరికి రావట్లేరు, నా ఫ్రెండ్స్ నాతో మాట్లాడట్లేదు, నా ఫ్రెండ్స్ ఏమండి, నీ బంధుమిత్రులు నాతో మాట్లాడట్లేరు, నా రక్త సంబంధికులు నా కాడికి రావట్లేదు, ఫోన్ చేయట్లేదు అని చెప్పేసి నువ్వు అనుకోవద్దు బిడ్డ. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఎవరు ఉన్నారు? ఆయన నీకు తోడుగా ఉన్నాడు బిడ్డ. ఆయన నీకు ఉండక ఏ భయం అని నీకు వద్దు. ఏ భయము నువ్వు చెందమాకు. ఈరోజు నువ్వు దిగులు చెందమాకు. నువ్వు ధైర్యం తెచ్చుకో. దావీదుకి ఇచ్చాడు ధైర్యాన్ని, దేవుడు ఈరోజు నీకు ఇవ్వబోడా? ఏమండి, ఈరోజు మోషేని దేవుడు మార్చిన దేవుడు దావీదు దగ్గర ఈరోజు నిన్ను మార్చగలుగుతాడు దేవుడు. ఏమండి, దేవుడు మోషే దగ్గర దేవుడు అక్కడ దావీదుకి ధైర్యాన్ని ఇచ్చాడు. ఈరోజు నీకు కూడా దావీదు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా మోషే నా కాడికి వచ్చి నన్ను అనరాని మాటలు అంటూ ఉన్నాడు. వేదనతో ఆయన కోపముతో అంటూ ఉన్నాడు. ఒక బావి దగ్గరకు వచ్చి ఇద్దరు కలుసుకొని అనరాని మాటలు తిడుతూ ఉన్నా కానీ ఆయన ఒకటి మాట్లాడాడు. దావీదు ప్రార్థన చేశాడు, దేవునికి ప్రార్థించి వాళ్ళ భటుల దగ్గర అవమానిస్తానికి వచ్చి ఉన్నాడు. కోపంతో అవమానిస్తూ ఉన్నాడు. మోషే అవమానించినా కానీ తగ్గించుకున్నాడు. ప్రియమైన సంగమాపట వినబెట్టాలారా, ఈరోజు నువ్వు తగ్గించుకునే జీవితాన్ని జీవించాలి. కానీ మోషేని ఒక్క మాట లేదండి. ఎవరు తెలుసా? దావీదు. నేను ప్రార్థిస్తున్నాను, ప్రభా నేనేం చేస్తుంది అని ప్రార్థించినప్పుడు దేవుడు ఆయనకి ధైర్యాన్ని ఇచ్చాడు. నువ్వు ధైర్యం కలిగి ఉండు అని
రాజులకు రాజు ఉన్నాడు. నువ్వు రాజు అయితే ఆయన రాజు, మోషే రాజు. అది ఆయన రాజు అయినా కానీ అక్కడ ఎవరున్నారు? దావీదుకి ఎవరున్నారు? రాజులకు రాజు ఉన్నారు. ధైర్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? దావీదుకి ఇచ్చాడు. కానీ మోషే ఆ బావి కాచి తిరిగి వెళుతున్నప్పుడు దావీదుతో ఒక మాట అంటున్నాడు, ఏ పని నువ్వు చేసుకో, నువ్వు ఆశ్రయించబడతావు, నువ్వు లేవనెత్తబడతావు, నువ్వు అంచెలంచెలో నువ్వు ఎదిగించబడతావు దేవుని సన్నిధిలో అని మంచి మాట చెప్పిపోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మోషే ఎలా వచ్చాడు? కోపంతో వచ్చాడు. అందరు బట్టలు ఎదుట ఆయన అవమానించాలని మోసే రాజు వచ్చి ఉన్నప్పుడు, కానీ వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడు? ఆయన ఆశ్రయించినప్పుడు ఆ యొక్క దావీదు అనుకుంటూ ఉన్నాడు, ఏంటి ప్రభా, ఏంటి ఈ కార్యం ఏంటి అని చెప్పేసి ఆయన నన్ను కాపాడా బా అని చెప్పేసి ఆయన ఆశ్చర్యపోతున్నాడు. చూసారా ఎంత ధైర్యాన్ని దావీదుకి ఇచ్చాడు. అనుకోకుండా దేవుడు కార్యం చేస్తాడండి. ఈరోజు దేవుడు నీ జీవితంలో అనుకోకుండా కార్యాలు చేయబోతున్నాడు. తమ్ముడు, చెల్లే, ఈరోజు నీ కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాటలు వింటున్న నీవు నీ హృదయాన్ని మార్చుకొని, పరిశుద్ధపరచుకొని, మారుమనసు పొంది బాప్తిస్మం తీసుకొని, ఎవరైతే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తారో, దేవుని బల్ల తీసుకుని దేవుని రక్తం తాగుతారో వారు పరిశుద్ధ హృదయంగా ఉండగలుగుతారు. దేవుని రాజ్యంలో లెక్కించబడతారు. దేవుని కుమారుడు ఉండగలుగుతారు. దేవుని కుమార్తెలు ఉండగలుగుతారు. గొప్ప పాత్రులుగా అవుతారు. దేవుని పనిలో ఉంటారు. అందుకే దేవుడు ఏమంటున్నాడు అక్కడ? దేవుని పనిలో ఉన్నప్పుడు, దేవుని సేవ చేసినప్పుడు, దేవుని పరిచర్యలో దేవుడు ఎమ్మడిచ్చినప్పుడు పట్టాలు వేసి ఆయన కొరకు మైక్ సిస్టం పెట్టి పాటలు పాడి ఆయనను ఆరాధించి కీర్తించి ఎవరైతే మహిమపరుస్తారో దేవుని సేవలో వాళ్ళు కాపాడగలుగుతారు. ఏమంటున్నాడు అక్కడ? ఏ అపాయములో నువ్వు పడ్డా కానీ, అపాయములో నువ్వు పడితే కాపాడుతాను బిడ్డ. బా, నీ ప్రాణమును నేను కాపాడేదాన్ని. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, కానీ ఆయన నిన్ను దీవిస్తానంటున్నాడు. నీ ప్రాణాన్ని రక్షిస్తానంటున్నాడు. నువ్వు మరణలంచనికి వెళ్ళినా కానీ నీ ప్రాణాన్ని పోగొట్టడం బిడ్డ. నీకు వైద్యం చేసేవాడు ఎవరండి? పరమ డాక్టర్గా, పరమ వైద్యుడిగా వైద్యం చేస్తాడు. ఆయన నీకు స్వస్థపరుస్తాడు. ఆయన నిన్ను లేవనెత్తుతాడు. ఆయన ప్రేమ సంగమా, ప్రేమైన బిడ్డలారా, ప్రేమైన యమనస్సులారా, ఈరోజు చూసినట్లయితే ఈరోజు మనం ఎలాగ జీవిస్తున్నాం దేవుని సన్నిధిలో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి మన జీవితాన్ని. ప్రభా, నిజమే మేము లోకంలో ఎలా జీవిస్తున్నాం? మా యవనాన్ని మేము ఖరాబ్ చేసుకుంటాం. లోక ఆశలో మేము పడిపోతున్నాం. లోక ఆశలు అంటే ఏమిటి? దేవుని యొక్క ప్రేమను పొందుకోలేక, దేవుని యొక్క ఘనతను పొందుకోలేక, దేవుని యొక్క మహిమను పొందుకోలేక ఈరోజు చాలామంది చెల్లెళ్ళు, తమ్ముడు ఆగమైపోతూ ఉన్నారు. ఈ మాటలు అందిస్తున్న నేను ఈ దేవుని ప్రేమను పొందుకోవాలి, దేవుని మహిమ పొందుకోవాలి, దేవుని ఘనతను నువ్వు పొందుకోవాలని ఈరోజు దేవుని సన్నిధికి వచ్చినట్లయితే దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఏ అపాయంలో నువ్వు పడ్డా నిన్ను కాపాడుతాను బిడ్డ అని చెప్తున్నాడు దేవుడు. నీ ప్రాణముని నేను కాపాడతాను. ఎప్పుడైతే నా సన్నిధికి వస్తావు, ఎప్పుడైతే నువ్వు ప్రాయశ్చిత్తపడిన ఒక దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తావు, అప్పుడు దేవుడు నిన్ను కాపాడతాడు. మారుమనసు పొంది నువ్వు బాప్తిసం తీసుకున్న సన్నిధికి వచ్చి నా కుమార్తె తీర్చబడతావో అప్పుడు నిన్ను కాపాడతాను అంటూ ఉన్నాడు అక్కడ దేవుడు. ప్రయాణ సంఘం మాత్రమే పెట్టాలి. మాటలు గమనించాడు, హెచ్చరిస్తున్నాడు. ఈ శనివారం నైట్ దేవుడు, శనివారం రోజు ఆరాధన దేవుడు హెచ్చరిస్తున్నాడు. బిడ్డ, ఈ మాటలు వింటున్న నీవు ఎవరివైనా కావచ్చు. ఈరోజు ఈ సన్నిధిలో ఎలాగా నువ్వు ఈ మాటలు వింటున్నావో ఒకసారి నీ హృదయాన్ని మార్చుకో, నీ హృదయాన్ని కట్టుకోమని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంత మంచి మాటలు అందిస్తున్నాడు.
నీ ప్రాణాన్ని కాపాడాలంటే ఆయన నీ ప్రాణాన్ని కాపాడాలంటే మనం ఎలా ఉండాలంటే ఆయన సన్నిధిలో దేవుని కనపరిచే విధంగా, దేవుని వెంబడించే విధంగా, మనకి ఏ సమస్య వచ్చినా, మనకి ఏ బాధ వచ్చినా, మనకి ఏ ఒత్తిడి వచ్చినా కానీ ప్రభా నువ్వే నా తండ్రివి, నీవే నా తండ్రివి, నీవే నా తల్లివి అని చెప్పేసి నువ్వు చేతులు జోడించాలి ప్రార్థించినట్లయితే ఆయన కనికరిస్తాడు బిడ్డ, జాలి చూపెడతాడు బిడ్డ, నిన్ను ప్రేమిస్తాడు బిడ్డ. ఈరోజు ఆయన నిన్ను ప్రేమిస్తా కొరకు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నా? కీర్తన 121 అధ్యాయం 7వ వచనం. బా, ఏ ఆపదలను పడ్డా కానీ నిన్ను నేను కాపాడాను. బా, కాపాడదు. ఈరోజు నువ్వు వయసులో ఉన్నావా, కోమాలో ఉన్నావా, ఈరోజు నువ్వు అప్పుల బాధలో ఉన్నావా, సమస్యలో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, వేదనలో ఉన్నావా, నిన్ను కాపాడతాడు బిడ్డ. నీ ప్రాణాన్ని రక్షిస్తాడు ఆయన. నీ దేశాన్ని కాపాడిన వాడు నిన్ను కాపాడలేరా? దేవునికి నీ మనసు ఇవ్వు, నీ హృదయాన్ని ఇవ్వు. ఎప్పుడైతే నీ హృదయాన్ని ఇవ్వగలుగుతావో దేవుడు నిన్ను అపాయం నుంచి నిన్ను కాపాడుతున్నాడు. అపాయంలో పడ్డావు ఈరోజు, నిన్ను కాపాడతానని అనుకునక నిద్రపోక నీ కొరకు చూస్తూ ఉన్నాడు ఆయన. ఆయన కొరకు నువ్వు పని చేస్తూ ఉండాలి. యేసయ్యా నీ పని చేయుట అని నిత్యము నాకు నేర్పుమయా. యేసయ్యా నీ పని చేయుట అని నిత్యము నాకు నేర్పుమయా. నీ కొరకే బ్రతకాలని, నీ కొరకే పరిగెత్తాలని. ఎవరి కొరకు నువ్వు బతుకుతావు? ఎవరి కొరకు బతుకుతావండి? ఆయన కొరకు నువ్వు పరిగెత్తాలంటే ఆయన కొరకు పరిగెత్తండి ఈరోజు. బా, ఒక భక్తుడే పాట రాసి ఆయన కొరకు నువ్వు పని చేసి ఆయన కొరకు ఈరోజు నువ్వు జీవితం సమర్పించుకున్నట్లయితే, ఆయన కొరకు ఈరోజు నువ్వు బ్రతకాలని ఆశ కలిగి నువ్వు ఉంటే ఆయన కొరకు పరిగెత్తు ప్రియ తమ్ముడు, చెల్లె. నిన్నప్పుడు దేవుడు కాపాడుతాడు. ఏ అపాయంలో నువ్వు పడ్డా నిన్ను కాపాడుతానంటున్నాడు. ఏ చీకటిలో పడ్డావేమో, ఈరోజు బాధలో వేదలో ఉన్నావేమో, ఈరోజు నీ ఇంటికి వస్తున్నారేమో, నేను అవునాను మాటలు అంటున్నారేమో, నిన్ను అవమానిస్తున్నారేమో, కానీ వాళ్ళ ఎదుట నిన్ను లేకపోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇచ్చిన మాటలు దేవుడు దీవించును గాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవ, మీకే వేలాది వందనములు. మీ పాదలు పట్టుకున్నాడు ఇచ్చిన తండ్రి నూటిగా పూరగా ఉండి నాకు అందించిన విధానాన్ని బట్టి మీకే స్తుతులు ప్రభువా. తండ్రి, మీకే వేలాది వందనములు. మీ పాదలు పట్టుకున్నాడు ఇచ్చిన తండ్రి, మీకే స్తుతులు ప్రభువా. తండ్రి, శనివారం ఆరాధనలో పాటల్లో ఉద్యోగాన్ని దయచేశారు, వాక్య పరీక్షలో ఉద్యోగాన్ని దయచేశారు. అలాగే ప్రభువా, ఇదిగో దూర ప్రాంతంలో ఉన్న తండ్రి అనేకమైన ఆరాధనలు రేపు జరగబోతుండగా అనేక దేశాల్లో జరగబోతున్న ఆరాధనలన్నింటిలో మహిమకరంగా జయకరంగా జయకరంగా జరగాలని అడుగుచున్నాను ప్రభు. మహిమకరంగా జయకరంగా జరుగుటకు సహాయం తెచ్చి తండ్రి, కరికన పుణ్యుడా మీకు స్తుతులు, కృపా సత్య సంపన్నుడా మీకు నీ పాదాలు పట్టుకున్నాడు సహాయం తెచ్చి తండ్రి, మీకే వేలాది వందనాలు. నీకే స్తుతులు ప్రభు. తండ్రి నీ పాదాలు పట్టుకున్నాడు తండ్రి. రేపు ఆదివారం ఆరాధనలో పాటల్లో ఉద్యమాన్ని తెచ్చి నీ ఒక్క పరీక్షలు ఉద్యమం ఇచ్చింది తండ్రి. ఒక్క పరీక్ష రేపు జరగబోతున్న ఆరాధన అంతల్లో ముద్రను దయచేసి నీ కృప, నీ ప్రసన్నత కలగచేయమని చిన్న మాటలు అయ్యా మీరు ఉండి నోటికి బూరగా ఉండి మాకు అందించిన విధానాన్ని బట్టి మీకు నిజమే తండ్రి. మాకు అన్ని విధాలా మీరే సహాయం చేసి దేవుడు తండ్రి. ఏ ఆపదల నుంచి మీ ఆపదలు నేను పడ్డా కానీ ప్రభా మీరు కాపాడతానంటున్నా. నా ప్రాణాన్ని కూడా మీరు రక్షిస్తానంటున్నా, మీరు కాపాడతానని ఈరోజు వాక్యాంతం తెలియచేసిన విధానాన్ని బట్టి మీకు
మేము ఆ విధంగా మేము నడుచుకొని నీ సన్నిధిలో మేము ప్రార్థించి మా హృదయాన్ని మీకు సమర్పించుకొని మేము నిలబడే కుమారుడిగా కుమార్తెగా మేము ఉండేవాడిగా మమ్మల్ని చేసుకోండి. ప్రేమైన సంఘమాకుడైన బిడ్డలారా అలాగే మేము ఉండటకు సహాయం దయచేయమని ఇచ్చిన ప్రార్థన ఆలకిస్తారు. నేరడిన యేసు క్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.